సార్ సార్ చెప్పులు తీసుకోండి సార్. నాకెందుకమ్మా చెప్పులు? షూ వేసుకున్నాగా. సార్ సార్ తీసుకోండి సార్. డబ్బులు ఇవ్వే. ఏం డబ్బులు మేడం? నా దగ్గర ఎందుకున్నాయి మేడం? ఏం డబ్బులు అంటావేంటి? డబ్బులు ఇవ్వు. మేడం వాళ్ళెవరో ఇవ్వకపోతే నా దగ్గర తీసుకుంటారేంటి మేడం? నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు మేడం. అవన్నీ కాదమ్మా, డబ్బులు. ఈ వ్యాపారం కూడా జరగలేదు మేడం, చూడండి మేడం. సర్లే. మేడం ఎవరో పొరపాటున పర్సు పడేసుకున్నారు మేడం. అలా పర్సు తీసుకోవడం తప్పు మేడం. వాళ్ళ పర్సు వాళ్ళకి ఇచ్చేద్దాం మేడం. ఇవ్వండి. ఇద్దాం మేడం, ప్లీజ్ మేడం. ఉండవమ్మా, నువ్వేంటి? అది కాదు మేడం, ఎవరో పడేసుకున్నారు కదా, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం మేడం. వదులు పర్సు. మర్యాదగా ఇస్తావా ఇవ్వా? అది కాదు మేడం. మేడం నేను చెప్పేది వినండి మేడం. మర్యాదగా ఇస్తావా ఇవ్వా? చెప్పేది వినండి మేడం. ఎంత ధైర్యమే నీకు? అమ్మా! నీ దగ్గర చెప్పులు కొనలేదని నా పర్స కొట్టేస్తావా? అమ్మా! నేను కూడా అదే చెప్పాను సార్, పక్కన వాళ్ళు పర్స్ కొట్టేయకూడదని. అన్ని డబ్బులు ఉన్నాయిలే, చూసుకోండి. ఉన్నాయిలే. చూసావా, నువ్వు చేయని తప్పుకు కూడా అతని దగ్గర నిన్ను ఎలా ఇరికించానో. ఇంకొకసారి డబ్బులు ఇవ్వకపోతే ప్రతి చోట ఇలానే ఇరికిస్తా. తప్పొకళ్ళు చేస్తే నిందొకళ్ళ మీద పడింది. ఏంటి సమాజం? నువ్వు చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవించావు. మీరు ఈరోజు గెలిచారని ఆనందపడుతున్నారు, కానీ మీరు చేసే పాపాలకు ఏదో ఒక రోజు కర్మ అనుభవించక తప్పదు.